మహాభారతం అధ్యాయం 80. పాండవుల వారు అనుకున్న ప్రకారం అభిమన్యుడి కౌరవ వ్యూహాన్ని ఛేదించినప్పుడు అతడు వెనక్కి ఉన్నారు. కానీ ధృతరాష్ట్రుడు అల్లుడు సింధు దేశపురాజు పరాక్రమవంతుడైన జయరుద్ధుడు తన సైన్యమంతటితో పాండవులపైన హఠాత్తుగా విరుచుకుపడ్డాడు. అభిమన్యుడు ఛేదించిన వ్యూహాన్ని మరలా యథాప్రకారంగా స్థిరంగా ఉంచేందుకు జయద్రథుడు అవకాశం ఇచ్చాడు. ఇందువల్ల పాండవులు వ్యూహంలోకి వెళ్ళలేకపోయారు. యుధిష్ఠిరుడు ఒక బల్లెతో జయద్రథుడు ధనస్సును వేడగొట్టాడు. తక్షణమే సైంధవుడు ఒక ధనస్సును ఎత్తి మంచి గురితో యుధిష్ఠిరుడిపై బాణ పరపర ప్రయోగించాడు. భీమసేనుడి బాణాలు కూడా సైంధవుడికి చాలా నష్టం కలిగించాయి. జయద్రథుడి పతాకాన్ని రథచాందిని విరగొట్టాడు. కానీ సైంధవుడు చాలా చురుకు కలిగి ఎన్ని మార్లు తన పరికరాలు పోయినా అన్ని మార్లు మరలా వాటితో యుద్ధం చేసేవాడు. సైంధవుడు భీముడి రథస్వాలను చంపాడు. దీంతో భీముడు సాత్విక రథం ఎక్కాల్సి వచ్చింది. ఈ ప్రకారం జయద్రథుడు మొండి వీరత్వంతో పాండవులు అభిమన్యుడి వెంట వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు. దాంతో అభిమన్యుడు ఒక్కడై కౌరవ మహావీరుల పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ తన చుట్టూ ఉన్న వీరుల్లో చాలామందిని చంపాడు. అభిమన్యుడి మహాయుద్ధ రీతి వల్ల కౌరవ వ్యూహం ధ్వంసం అవుతుంది. దుర్యోధనుడి కుమారుడు బాలవీరుడైన లక్ష్మణుడు అభిమన్యుడిపైకి వెళ్ళాడు. ఇది చూసి పారిపోయిన మహావీరులందరూ తిరిగి మరలా అభిమన్యుడు చుట్టుముట్టి లక్ష్మణుడికి బాసటగా నిలబడ్డారు. బాణాల వర్షం కురిపించారు. అభిమన్యుడి తలిచికే అప్పుడే కుటుంబం నుంచి కుబుసం విడిచిన మహాకాలసర్పం మాదిరిగా ఆగ్రహంతో బాణం విడవగా అది లక్ష్మణుడి శరీరాన్ని గుచ్చుకుంది. అది నాసిక భృకుటికి తగిలి లక్ష్మణుడు అక్కడికక్కడే మరణించాడు. కౌరవ సైన్యం తీవ్ర విచారంలో మునిగిపోయింది. ఈ దుర్మార్గుడు అభిమన్యుడు నరకనానికి పంపుతాం అని దుర్యోధనుడి బిగ్గరగా అరిచాడు. అతిరథులు మహావీరులైన ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ ఈ ఆరుగురు కలిసి అభిమన్యుని ఎదిరించారు. ద్రోణుడు, ఈ యోధుడి కవచాన్ని మనం ఛేదించలేం. గురి చూసి బాణాలతో గుర్రపు పగ్గాలను తెరగొట్టండి. ఆ విధంగా అతను నిలువరించి అశక్తుణ్ణి చేసి అతడి వెనక నుంచి మాత్రమే యుద్ధం చేయండి అన్నాడు. ద్రోణుడు చెప్పిన విధంగా కర్ణుడు అభిమన్యుడిని వెనక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి బాణం విడిచి అభిమన్యుడు ధనస్సు విరగొట్టాడు. ఆ విధంగానే అభిమన్యుడు రథసారథిని రథస్వాలను చంపాడు. ఇలా అశక్తుడైన అభిమన్యుడు కత్తి డాలును పట్టుకుని నేలపైకి లంఘించి తన శత్రువులను ఎదిరించాడు. క్షత్రియ ధర్మం మూర్తేపించినట్లు అభిమన్యుడు మహాధైర్యంతో నిలిచి చుట్టూ ఉన్న శత్రువీరులకు మహాచర్యాన్ని కలిగించాడు. తన కరవాలాన్ని పైకి లాగి తన లాఘవంతో నిపుణంతో ప్రయోగిస్తూ శత్రువులను తత్తరపాటు గురిచేశాడు. కకావికలం చేశాడు. ఇంతలో ద్రోణుడు ఒక బాణాన్ని సంధించి అభిమన్యుడు కరవాలాన్ని విరిచేశాడు. అతడి డాలును కర్ణుడు మొక్కలు చేశాడు. దీంతో అభిమన్యుడు వంగి తన రథచక్రాన్ని చేత పట్టుకుని చక్రంలో తిప్పుతూ శత్రువులను ఎదుర్కొన్నాడు. రథచక్రాన్ని తిప్పుతున్నప్పుడు ధూళి లేచి అక్కడ కప్పేసింది. చక్రం చేబూని అతడు రెండో విష్ణుమూర్తి అనేలా యుద్ధం చేశాడు. కానీ తన చుట్టూ చేరి ఉన్న మహావీరులు అభిమన్యుడిపై ఒత్తిడి పెంచారు. ఒంటరిగా అంతమంది వీరులను ఎదుర్కొనే క్రమంలో అతడు బలహీనపడ్డాడు. అతడి రథచక్రాన్ని ముక్కముక్కలు చేశారు. అదే సమయంలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుడితో ద్వంద్వయుద్ధం చేయసాగాడు. ఇద్దరూ ఒకేసారి నేల మీద పడ్డారు. దుశ్శాసనుడి కుమారుడు లేచి
అప్పుడే పైకి లేస్తున్న అభిమన్యుడి గదతో బలంగా మోది చంపేశాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు చంపేసిన విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుని చెవిని వేశాడు. అభిమన్యుడు ఒక్కడే మహారణం చేశాడు. శత్రువులు పీచమడిచిన బాలవీరుడు అతడు. కానీ అసంఖ్యాక కౌరవ సేన అతన్ని ప్రతిఘటించి హతమార్చింది. అడవి జంతుని చంపి దాని చుట్టూ మూగి ఆనందించినట్లు కౌరవీరులంతా ఆ బాలవీరుడి మృతదేహం చుట్టూ తిరిగి ఆనందిస్తూ నృత్యం చేశారు. అయితే సైన్యంలోని దయాద్ర హృదయలో ఏడ్చారు. మాంసవక్ష పక్షులు కూడా తమ జాతి పక్షి చనిపోతే దాని చుట్టూ తిరుగుతూ విచార శబ్దాలు చేస్తాయి. కానీ వీరు దారుణంగా వ్యవహరించారని తెలిపాడు సంజయుడు. కౌరవ సైన్యంలో శంఖనాదాలు జైత్యధ్వానాలు వినిపిస్తుండగా ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సుడు అభిమన్యుని చంపడాన్ని నిరసించాడు. ఇది బహునీచమైన పని. వీరిలారా, మీరంతా యుద్ధనీతిని మరిచారు. నిజంగా మీరంతా సిగ్గుపడాలి. ఒక దుర్మార్గత్వం చేసి మీరంతా ఆనందంతో చెలరేగిపోతున్నారు. ముందు రాబోయే అపాయాన్నే కానక మీరు అందులో ప్రవర్తిస్తున్నారు అంటూ యుయుత్సుడు తన ఆయుధాన్ని విసిరేసి యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయాడు. యుయుత్సుడు పాపభీతి కలవాడు. అతడి మాటలు కౌరవులకు కన్న కఠోరంగా ఉన్నాయి. కానీ దయాద్రుడైన యుయుత్సుడు తన మనసులో ఉన్న విషయాన్ని వెల్లడించాడు.